విశాఖకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రాధా గాయత్రి మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. భర్తతో కలిసి ఉత్తరాఖండ్ వెళ్లిన గాయత్రి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె మరణంపై తల్లి సత్యవతి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గాయత్రి మృతిపై విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని గాయత్రి తల్లి సత్యవతి తెలిపారు. తన అల్లుడు శ్రీచరణ్ పై అనుమానం వ్యక్తం చేశారు. తన కూతురికి మద్యం సేవించే అలవాటు లేదన్నారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర తెలుగు టెక్కి రాధా గాయత్రి మృతి విషయంలో సంచలన వాస్తవాలైతే ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. అయితే ఆ తల్లి సత్యవతి ఆరోపిస్తున్న వాటిలో అనేక అనుమానాలు అల్లుడు శ్రీచరణ్ పైన కూడా దీని దృష్టి సారిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తే తన కూతురు మృతి విషయంలో అనేక వాస్తవాలు బయటపడతాయంటూ కూడా ఆమె మీడియాకు చెప్పడం జరిగింది. మరి కాసేపట్లో ఆమె విశాఖ పోలీస్ కమిషనరేట్ వచ్చి పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేసి తన అల్లుడి పైన అనుమానాలను వ్యక్తం చేసే విధంగా ఆమె మరి కాసేపట్లో విశాఖ కమిషనరేట్ రాబోతున్నారు. అయితే శ్రీచరణ్ అదేవిధంగా రాధా గాయత్రి 3 రోజుల క్రితమే రిషికేశ్ అదేవిధంగా పుణ్యక్షేత్రాలు చూసేందుకు వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందో ఏంటో తెలియదు కానీ హోమ్ స్టే ఏదైతే వాళ్ళు విడిది గది తీసుకున్నారో ఆ రోజు రాత్రి ఆమె శవమై తేలింది. అప్పటికప్పుడు పోలీసులు దాన్ని అనుమానాస్పద మృతి కేసుగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇది విశాఖ చెందిన వారు కావడంతో ఆ కేసును కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. అప్పటికప్పుడు దాన్ని అనుమానాస్పద మృతిగానే నమోదు చేశారు. అయితే అక్కడ మద్యం తాగినట్లుగా బాటిల్స్, ఆమె నోట్ నుంచి రక్తం కారడం ఇవన్నీ కూడా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే దీనిపైన మనం కూడా ఫోన్ లో సంప్రదించేందుకు రాధా గాయత్రి తండ్రి సుధాకర్ ను మనం సంప్రదించడం జరిగింది. కానీ ఆయన ఎటువంటి స్పందన లేదు. అయితే ఒక్కరోజు తర్వాత రాధా గాయత్రి తల్లి సత్యవతి ఆమె సంచలన ఆరోపణలతో పాటు అనుమానాలు వ్యక్తం చేసింది. తన కూతురు రాధా గాయత్రి పెళ్లి అయినప్పటి నుంచి కూడా అనేక ఇబ్బందులు ఎదురైంది. అనుమానాలతో ఆమె చాలా క్షోభ అనుభవించింది. ఎక్కడికి వెళ్ళినా కూడా అనుమానం తన అల్లుడు చేసేవాడంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు ఏంటి, ఎవరు వచ్చారు, మీకోసం ఎవరు మాట్లాడుతున్నారు, అదే విధంగా గూగుల్ ట్రాకర్ కూడా పెట్టి మీరు జీపీఎస్ ట్రాకర్ పెట్టి ఎక్కడెక్కడ వెళ్తున్నావని ఆ ప్లేసులు కూడా ఐడెంటిఫై చేస్తూ కూడా ఆమెను తీవ్ర మానసిక క్షోభ అనుభవించేలాగా అనుమానాలు వ్యక్తం చేసేవాడని కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే మృతి వెనుక శ్రీచరణ్ అల్లుడే కారణమా లేక మరి ఏదైనా కారణమా అనేది తెలియాలి అంటే పోలీసులు లోతైన దర్యాప్తు చేయాలి. ఈ నెల ఏదైతే రేపు 19వ తారీఖున రాధా గాయత్రి విశాఖలో ఇల్లు కొనుక్కున్న ప్రాంతానికి చినమూసాడు రాబోతున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడికి వచ్చిన తర్వాత మరికొన్ని విషయాలు చెప్తాను, ఒకవేళ కానీ మీరు ఒప్పుకున్నట్లయితే తిరిగి మరలా నేను ఢిల్లీ వెళ్తాను, లేదంటే శ్రీచరణ్ అల్లుడి దగ్గరికి వెళ్తాను, తన భర్త దగ్గరికి వెళ్తాను, లేదంటే మీతోనే అలా ఉండిపోతానని చెప్పి ఆమె ఒక ఆవేదన భరితమైన ప్రసంగాన్ని కూడా ఆ మాటలు కూడా తల్లితో చెప్పిందంటూ కూడా ఆమె ఏడుస్తూ చెప్పడం జరిగింది. అయితే అంతటి అనుమానాలకి ఎటువంటి దారితీసాయనేది పోలీసులు దీనిపైన దర్యాప్తు చేయాలి. అదే విధంగా శ్రీచరణ్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అయ్యిండు కూడా ఎందుకు ఈ విధంగా అనుమానించాడు, అసలు ఎటువంటి విషయాలను అయినా గమనించడం జరిగిందా, లేకపోతే ఆమె అనుమానంగా ఏమైనా పనులు చేయడం చూసారా, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది శ్రీచరణ్ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే శ్రీచరణ్ మొదటి నుంచి అంటే పెళ్ళైనప్పటి నుంచి కూడా అనుమానంగానే ఉండేవాడు. అంతేకాకుండా ఎవరితో మాట్లాడినా కూడా అనుమానంగా చేసేవాడు. ఒకవేళ బంధువులు వచ్చి మాట్లాడినా కూడా దాన్ని కూడా అనుమానంగా చూసేవాడంటూ కూడా తల్లితో చెప్పిందని ఆమె మీడియాకు వివరించింది. అయితే వీటన్నిటికీ కూడా పడాలి అంటే పోలీసులు లోతైన దర్యాప్తు చేయాలి. ఇది ఉత్తరాఖండ్ ఘటన జరగడంతో పోలీసులు అక్కడ దర్యాప్తు చేయలేని అవకాశం ఉంది. వీరు విశాఖ చెందిన వారు కావడంతో విశాఖ రావడం జరిగింది. నిన్న ఏదైతే తమ సొంత జిల్లా విజయనగరం జిల్లాకు వెళ్లి అక్కడ రాధా గాయత్రి మృతదేహాన్ని ఖననం చేసిన అనంతరం నేరుగా వారు విశాఖ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నేరుగా విశాఖలో పోలీస్ కమిషనరేట్ లో వెళ్లి తమకు జరిగిన అన్యాయాన్ని నేరుగా పోలీస్ అధికారులకు చెప్పే విధంగా ఆమె మరి కాసేపట్లో ఫిర్యాదు ఇవ్వనున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉంటే మద్యం తాగుతారా, తన కూతురికి కానీ తన కుటుంబానికి కానీ ఎటువంటి చెడు అలవాట్లు లేవు, తన సంప్రదాయం కుటుంబానికి కూడా ఆమె ఆదరించేసింది. మీడియా కూడా తనకు జరిగిన అన్యాయాన్ని కూడా మీరు దీన్ని బయట పెట్టి తమ కుటుంబానికి తన కూతురికి కూడా న్యాయం చేయాలంటూ కూడా ఆమె మీడియాని వేడుకున్నారు. రైట్ మిత్ర.
రైట్, థ్యాంక్ యూ సతీష్.